అందరికీ నమస్తే. దిస్ ఈజ్ జ్యోత్స్నా చంద్రదత్ విషింగ్ యూ ఆల్ హెల్త్ అండ్ హ్యాపీనెస్. యూత్ ఆర్ ద బ్యాక్ బోన్ ఆఫ్ అవర్ కంట్రీ. ఏ దేశంలో, మన కంట్రీ కాదు, ఏ దేశంలో అయినా కూడా యువతకి ఉన్న ఇంపార్టెన్స్ ఎవరికి ఉండదు. ఎందుకంటే యూత్ ఆర్ వెరీ ఎనర్జెటిక్, వెరీ స్ట్రాంగ్, వెరీ యాక్టివ్. కానీ ఈ రోజుల్లో చూసుకుంటే యూత్ ఎట్లా ఉన్నారు? దే ఆర్ అట్రాక్టెడ్ టువర్డ్స్ సంథింగ్ బ్యాడ్. చాలా అట్రాక్షన్స్ ఉంటున్నాయి, బ్యాడ్ అట్రాక్షన్స్ వైపు వాళ్ళు వెళ్ళిపోతున్నారు. దాంతో వాళ్ళకి మనుగడ తక్కువగా ఉంది. వాళ్ళు ముందుకు వెళ్ళడం, డెవలప్ కావడం, ఇవన్నీ కూడా తక్కువ ఉంది. మరి పేరెంట్స్ అట్లా చూస్తూ ఊరుకుంటారా? పెద్దవాళ్ళు చూస్తూ ఊరుకుంటారా? టీచర్స్ చూస్తూ ఊరుకుంటారా? ఊరుకోలేరు. వీళ్ళందరూ కూడా యువతని ఒక మంచి మార్గంలో పెట్టడానికి ప్రయత్నిస్తారు. మరి యువత చెడు మార్గాల్లోకి ఎట్లా వెళ్తున్నారు, ఎందుకు వెళ్తున్నారు, దాన్ని మనం ఎట్లా సరిదిద్దాలి అనేది ఇప్పుడు చూద్దాము. అయితే మెయిన్గా ఇక్కడ సోషల్ మీడియా ఒకటి, ఆల్కహాల్, ఇంకా స్మోకింగ్, డ్రగ్స్, ఇవన్నీ కూడా యువత మీద ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తాయి. వాళ్ళకి బ్యాడ్ వైపు వెళ్ళడానికి సహకరిస్తూ ఉంటాయి. సాధారణంగా మనం ఏంటి, మంచి వైపు వెళ్ళడానికి సహకరిస్తారు అనుకుంటాము. కానీ ఇక్కడ ఏంటి, ఈ బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉంది కాబట్టి ఇవి వాళ్ళని బ్యాడ్ మార్గంలోకి, ఒక చెడు మార్గంలోకి తీసుకువెళ్తున్నాయి. మరి ఎప్పుడు మనకి మనమే చెప్పుకుంటూ ఉంటాం, నాకు నేనే చెప్తూ ఉంటాను, ఇట్లా చేయాలి, అట్లా చేయాలి, అట్లా ఉంటే బాగుంటుంది, ఇట్లా ఉంటే బాగుంటుంది, ఈ మెథడ్స్లో వీళ్ళు యూత్ వెళ్తున్నారు, దీనికి పరిష్కారం ఇదని నేనే ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా. అట్లా కాకుండా ఈరోజు మనము ఒక ఇద్దరి అభిప్రాయాలు తీసుకుందాం. డాక్టర్ రజిత అండ్ డాక్టర్ శ్రావణి, వీళ్ళ ఇద్దరి అభిప్రాయాలు విందాము. ఎందుకంటే వాళ్ళు కూడా యూత్ ఎట్లా ఫీల్ అవుతున్నారు, యూత్ చెడు మార్గంలో వెళ్తుంటే యూత్కి ఎట్లాంటి ఫీలింగ్స్ వస్తున్నాయి. యువత అంటే అందరూ కూడా చెడు మార్గంలోకి వెళ్ళారు, కొందరు మంచి మార్గంలో కూడా ఉంటారు. కానీ చాలా మటుకు చెడు మార్గంలోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజు మనము యువత ఎట్లా డిస్ట్రాక్ట్ అవుతున్నారు, బ్యాడ్ థింగ్స్ వైపు ఎట్లా అట్రాక్ట్ అవుతున్నారు అనేది చూద్దాము. దానికి పరిష్కారాలు కూడా వీరే చెప్తారు, వారి నుంచి మనము తెలుసుకుందాము అన్ని విషయాలు. సో లెట్ us లిజన్ టు డాక్టర్ రజిత అండ్ డాక్టర్ శ్రావణి. ఆయుష్ మెడికల్ ఆఫీసర్ మంచిర్యాల అండి. ఈరోజు మనకిచ్చిన టాపిక్ వచ్చేసరికి హౌ టు ప్రొటెక్ట్ యూత్ ఫ్రమ్ బ్యాడ్ అట్రాక్షన్స్. చెడు ప్రభావాల నుంచి మనం యువతని ఏ విధంగా కాపాడుకోవాలి అనేది, అసలు నిజమైన చెడు ప్రభావాలు ఏంటి ఉన్నాయని కనుక మనం తీసుకున్నట్లయితే, స్మోకింగ్, కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్, సెక్సువల్ అబ్యూస్, డ్రగ్ అబ్యూస్ అండ్ మిస్యూజింగ్ ఆఫ్ సోషల్ మీడియా and wrong romantic relationship with others, and I think these are the most important things right now. ఈ అంటే చెడు ప్రభావాల వైపు ఆకర్షితులు అవ్వడానికి గల కారణాలు ఏంటి అని చూసుకున్నట్లయితే, యూత్లో ఏంటి అని అంటే, వాళ్ళు ఏదైనా సాధించాలి, ఏదైనా చేయాలి అనుకుంటే తక్కువ టైంలోనే తొందరగా సాధించాలని చూసుకోవడం కోసము వాళ్ళు ఎంచుకునే రూట్ అనేది రాంగ్ వేలో ఉంటుంది. సో దాన్ని మనం కాపాడాలి అని అంటే అటువంటి వాటి దారి వైపు వాళ్ళు వెళ్లకుండా ఉండాలి అని అంటే, మనము వాళ్ళు ఎదుగుదల వయసులో ఉన్నప్పటి నుంచే మనం వాళ్ళని ట్రైన్ చేస్తూ ఉండాల్సిన అవసరం ఉంది అండి. ఆ డెవలప్మెంట్ స్టేజ్లో ఎలా ఉంటుంది అని అంటే, అకార్డింగ్ టు యోగా ఆర్ అకార్డింగ్ టు ఆయుర్వేద ఆర్ అకార్డింగ్ టు సైకాలజీ ఏం చెప్తున్నారంటే, డెవలప్మెంట్ ఎట్ ఫిజికల్ లెవెల్, డెవలప్మెంట్ ఎట్ మెంటల్ లెవెల్, డెవలప్మెంట్ ఎట్ ఇంటలెక్చువల్ లెవెల్, డెవలప్మెంట్ ఎట్ ఎమోషనల్ లెవెల్, డెవలప్మెంట్ ఎట్ స్పిరిచువల్ లెవెల్ అని చెప్తున్నారండి. అండ్ ఫస్ట్ థింగ్ తీసుకున్నట్లయితే, డెవలప్మెంట్ ఎట్ ఫిజికల్ లెవెల్లో మనం తీసుకున్నట్లయితే ఏమవుతుంది అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ యూత్ ఎలా ఉంటున్నారంటే, యువత సినిమా పిక్చర్స్ చూసి నేను హీరోయిన్ లాగా అవ్వాలి, సన్నగా అయిపోవాలి హీరోయిన్ లేదా బాడీ బిల్డప్ చేసుకోవాలి, లైక్ స్టీరాయిడ్స్ తీసుకొని హీరోలాగా అవ్వాలి అనుకోవడం కోసము వాళ్ళు ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లు తీసుకుంటూ ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయడానికి బదులుగా డ్రగ్స్ తీసుకోవడం, కొంచెం స్టీరాయిడ్స్ తీసుకోవడము, అంటే తక్కువ టైంలోనే ఎక్కువగా ప్రభావం చూపడం కోసము తప్పు మార్గాలు, అంటే చెడు మార్గాలు ఎంచుకోవడం జరుగుతూ ఉంటుంది. అలాంటివి జరగకుండా ఉండాలంటే మనం ముందు నుంచే చెప్తూ ఉండాలి, ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లు, ఆరోగ్యకరంగా ఎక్సర్సైజ్ చేసుకుంటూ బాడీని బిల్డప్ చేసుకోవడం ఇంపార్టెంట్ అని మనం ముందు నుంచే చెప్పగలుగుతూ ఉండాలి యువతకి. లేదా ఈ వయసులోంచి యువత వచ్చిన తర్వాత నుంచి కూడా మనం చెప్తూ ఉంటే వాళ్ళకి అలవాటు అవుతుంది. అండ్ సెకండ్ వచ్చేసరికి
డెవలప్మెంట్ అట్ మెంటల్ లెవెల్ అండ్ ఈ దశ అనేది అంటే ఈ డెవలప్మెంట్ ఎదుగుదల అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి యువతకి. ఎందుకంటే ఈ టైంలో వాళ్ళకు క్రియేటివిటీ పవర్ ఉంటుంది, విల్ పవర్ ఉంటుంది. వాళ్ళు ఏదైనా సాధించాలి అని అనుకున్నప్పుడు దానికి సంబంధించిన మ్యాటర్ ముందుగానే తెలుసుకోవడం, ప్రిపరేటరీ మెథడ్స్ తెలుసుకోవడము. ఫర్ ఎగ్జాంపుల్ జాబ్ రావాలి, కొన్ని ఎంట్రన్స్కి ప్రిపేర్ అవ్వాలి అనుకున్నప్పుడు ప్రిపరేటరీ మెథడ్స్ అంటే ముందుగా మనము ఏమైనా చేసుకోవాలి అనుకున్నప్పుడు తక్కువ టైంలో ఎక్కువ. డెవలప్మెంట్ విషయానికి వచ్చినట్లయితే అకార్డింగ్ టు యోగా, అకార్డింగ్ టు ఆయుర్వేద అండ్ అకార్డింగ్ టు సైకాలజీ ఏం చెప్తున్నారంటే డెవలప్మెంట్ అనేది 5 లెవెల్స్లో ఉన్నాయని చెప్తున్నారండి. అండ్ ఫస్ట్ థింగ్ ఈజ్ డెవలప్మెంట్ అట్ ఫిజికల్ లెవెల్, డెవలప్మెంట్ అట్ మెంటల్ లెవెల్, డెవలప్మెంట్ అట్ ఎమోషనల్ లెవెల్, డెవలప్మెంట్ అట్ intellectual level and development at spiritual level. At development at physical level means gaining of weight. Physical level ఏంటి అంటే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ ఆరోగ్యకరంగా ఉండే బరువును మనము BMIని అంటే బాడీ మాస్ ఇండెక్స్ని వాల్యూస్ కరెక్ట్గా ఉండేలాగా చూసుకుంటూ అంటే తీసుకునే ఆహారానికి చేస్తున్న వర్క్కి సమతుల్యత పాటించేలాగా ఉండి చేసుకుంటూ ఫిజికల్ లెవెల్ డెవలప్మెంట్ చేసుకోవచ్చు. ఇది ఎలా అంటే మన శారీరక దారుఢ్యాన్ని పెంచుకోవడం కోసం ఆసనాస్, ఫిజికల్ ఎక్సర్సైజెస్ లాంటివి ఏమైనా చేసుకోవడం చేయాలండి. అండ్ డెవలప్మెంట్ అంటే మెంటల్ లెవెల్ వచ్చేసరికి మెంటల్ లెవెల్ ఏంటి అంటే క్రియేటివిటీ అండ్ విల్ పవర్ ఈ మెంటల్ లెవెల్లో వస్తుందండి. డెవలప్మెంట్లో ఈ క్రియేటివిటీని డెవలప్ చేసుకోవాలి అని అంటే దాని గురించిన పూర్తిగా అవగాహన అనేది సబ్జెక్ట్ కానీ సొసైటీ సమాజం గురించి కానీ దేని గురించి తెలుసుకోవాలంటే దానిపైన పూర్తి అవగాహన అనేది కలిగి ఉండాలి. అది ఉన్నప్పుడే మనము చేసిన పనిలో నైపుణ్యత, కుశలత్వం అనేది కనిపిస్తూ ఉంటుంది. అది ఉన్నప్పుడు మనం విల్ పవర్ అంటే మనకు అది కావాలి, ఇలా చేయాలి అంటే దానికి సంబంధించిన ఐడియాలజీ కంప్లీట్గా ఉంటే మనం దాని గురించి పూర్తిగా తెలుసుకునే వాళ్ళం అవుతూ ఉంటాము. అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఎమోషనల్ లెవెల్, ఈ ఎమోషనల్ లెవెల్ అనేది యూత్కి అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ వల్లే చాలామంది యువత చెడుదారిన వెళ్ళే అవకాశం ఉంది. ఈ యువత చెడు దారిలో వెళ్లకుండా ఉండాలంటే వాళ్ళకి ముందు నుంచి అరిషడ్ వర్గాలు అనే వాటి టెక్నిక్స్ని పదాలు చెప్పి అలాంటి వాటి వైపు వెళ్లకుండా మనం చూసుకోవాలి అండి. అవేంటి అంటే కామ, క్రోధ, లోభ, మోహ, మద అండ్ మాత్సర్య. అరిషడ్ వర్గాస్ ఏంటి అని చూసుకున్నట్లయితే కామ, క్రోధ, లోభ, మోహ, మద అండ్ మాత్సర్య. కామ మీన్స్ ఇంటెన్స్ డిజైర్. ఇంటెన్స్ డిజైర్ అంటే నాకు ఫస్ట్ ర్యాంక్ రావాలి, నాకు కంపల్సరీ ఈ కంపెనీలోనే జాబ్ కావాలి, నాకు ఇదే కావాలి అని అలా ఉండడము. అది ఏంటి అని అంటే కొంతవరకు అయితే అది ఓకే అండి. కానీ అది చాలా ఇంటెన్సిఫై అయినప్పుడు, మనకు అది కలగనప్పుడు, అంటే మనం కావాల్సిన గోల్ని అచీవ్ చేయలేనప్పుడు కలిగే బాధ అనేది తీవ్రత ఎక్కువగా ఉండి అలాంటి టైంలోనే వాళ్ళకి చెడు ప్రభావాలు రావడానికి ఆస్కారం ఉంటుందండి. సో వీ షుడ్ కంట్రోల్ అవర్ కామ, ఇంటెన్సిటీస్ని కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి. అండ్ క్రోధ, కోపం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. యువతులు అగ్రెసివ్గా తయారవుతున్నారు. తల్లిదండ్రుల మాట కానీ, తర్వాత బయట సొసైటీలో కానీ ఎవరైనా ఏదైనా చెప్పినా వినకపోవడం లాంటి సమస్యలు కూడా ఎదురవుతూ ఉంటాయి. క్రోధ. సో అందుకని ఈ కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి. అండ్ లోభ మీన్స్ మిజరీనెస్, అంటే లోభత్వం అంటే పిస్నారితనం అనుకోండి, ఇంకోలాగా కూడా కావచ్చు. వీటిని కూడా మనము అదుపులో పెట్టుకుంటూ ఉండాలి. దీనివల్ల ఏంటి అంటే సోషల్ రిలేషన్షిప్స్ అనేవి దెబ్బతింటూ ఉంటాయి. అందుకని మనము లోభాన్ని కూడా కంట్రోల్లో పెట్టుకోవాలి. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసరికి మోహ మీన్స్ ఇన్ఫాక్చుయేషన్స్ మీన్స్ ఏంటి అని అంటే అట్రాక్ట్ అవ్వడము. అంటే ఇందులోనే మెయిన్గా యువత అనేది ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కన్సంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడము, ఫ్రెండ్స్ మోహం అని దానివైపు. తర్వాత వచ్చేసరికి స్మోకింగ్, ధూమపానం వైపు అట్రాక్ట్ అవుతూ ఉండడము. తర్వాత లవ్ అఫైర్స్, సెక్సువల్ అబ్యూజెస్ అన్నీ కూడా ఈ మోహ వల్లే వస్తాయి, ఇన్ఫాక్చుయేషన్ అనేది. దీని కనుక మనము ఈ పదాల గురించి వాళ్ళకి చెప్తూ ఇలాంటి ఆలోచన రాకుండా ఉండడం కోసము మనం వాళ్ళని ముందు నుంచే ట్రైన్ చేస్తూ ఉండాలండి. నెక్స్ట్ వచ్చేసరికి ఫిఫ్త్ వన్ ఈజ్ మద మీన్స్ అరోగెన్స్, అంటే కొంచెం ఈగోలాగా తీసుకోవచ్చు, లేకపోతే చెప్పిన మాట వినకపోవడం, నాకే చెప్తున్నారా అని అలవాటు చేసుకోవడం, ఇలాంటి థింగ్స్ కూడా యువతలో ఉంటాయండి. సో అలాంటివి కూడా ఉన్నాయని చెప్పి వాళ్ళని అటువైపు వెళ్ళకుండా చూసుకోవడం చేసుకోవాలి. తర్వాత మాత్సర్య మీన్స్ జెలసీ. ఈ జెలసీ ఉంటే ఏంటి అంటే ఇది కూడా దుష్ప్రభావం కిందకే వస్తుంది. వాళ్ళకి అది ఉంది, నాకు ఇది లేదు, నేను లేకపోతే నేను బ్రతకలేను, నేను చేయలేను, దానికోసం నేను సాధించడం కోసం ఎలాంటి పనులన్నా చేయాలి, అలాంటి ఆలోచన రాకుండా కూడా చూసుకోవాలండి.
సో ఈ డెవలప్మెంట్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి అని కనుక మనకు వాళ్ళకి చెప్పినట్లయితే వాళ్ళు ఇలాంటి చెడు వ్యసనాల వైపు వెళ్లకుండా ఉంటారండి. అండ్ ఫిజికల్ లెవెల్ చేస్తే ఫిజికల్ లెవెల్ డెవలప్మెంట్ ఉంటే ఏమవుతుందంటే డీప్ రిలాక్సేషన్ ఎట్ మస్కులర్ లెవెల్ వస్తుంది అండి. అండ్ ప్రాణిక్ లెవెల్లో తీసుకున్నట్లయితే స్లోయింగ్ డౌన్ ఆఫ్ బ్రెత్ అండ్ మెయింటైనింగ్ ఆఫ్ ద బ్యాలెన్స్ ఆఫ్ వైటల్ ఫోర్స్, అంటే ఎనర్జీని మనము సమతుల్యంగా బ్యాలెన్స్ చేసుకోవడం కూడా వస్తుంది అండి. అండ్ ఇంక్రీజింగ్ క్రియేటివిటీ అండ్ విల్ పవర్ ఎట్ మెంటల్ లెవెల్లో వస్తుంది. సో ఇవన్నీ రావడం మూలాన వాళ్ళకి ఏంటి అంటే ఏం జరుగుతుంది, ఏం చేయాలనే విషయాలపైన వాళ్ళకి పూర్తి అవగాహన వస్తుందండి. అండ్ షార్పెనింగ్ ద ఇంటలెక్ట్ అండ్ కామ్ డౌన్ ద మైండ్ ఎట్ ఇంటలెక్చువల్ లెవెల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇలా చేసినప్పుడు ఏంటంటే ఏదైనా కోపం వచ్చినా, ఇలా అరిషడ్ వర్గాలు సంబంధించిన వాళ్ళకి ఏమైనా వచ్చినా మన మైండ్ని కామ్గా కూల్గా చేసుకుంటూ ఉంటే దాని నుంచి వచ్చే దుష్ప్రభావితాల వల్ల వాళ్ళని మనం కాపాడుకోగలుగుతామండి. అండ్ ఎన్హాన్సింగ్ ద హ్యాపీనెస్, అంటే వాళ్ళకు ఆనందాలు ఏం చేస్తే ఆనందం వస్తుంది, ఏం చేస్తే కోపం వస్తుంది, ఇలాంటి విషయాల గురించి కానీ మనకి పూర్తి అవగాహన ఇవ్వడం కూడా అవసరం అండి. తర్వాత ఈక్విపోజ్ ఎట్ ఎమోషనల్ లెవెల్ ఏంటి అంటే ఇక్కడ సమతుల్యత, బాడీ మైండ్ని సమతుల్యంగా ఉంచుకోవడం. అంటే మనకు ఫేవరబుల్గా వచ్చినా ఫేవరబుల్గా కాకపోయినా, అంటే ఇప్పుడు సమ్టైమ్స్ జాబ్ వస్తే నేను హ్యాపీగా ఉంటాను, జాబ్ లేకపోతే నేను హ్యాపీగా ఉంటాను, అలా కాదు. జాబ్ వచ్చినా రాకపోయినా నీ హ్యాపీనెస్, నీ స్టేట్ ఆఫ్ మైండ్ని ఎప్పుడూ హ్యాపీగా ఆనందంగా ఉంచడం కోసం ట్రై చేసినట్లయితే ఈ మిగతా విషయాల వైపు దారి మళ్లించకుండా ఉంటామండి. తర్వాత మేనిఫెస్టింగ్ ద ఇన్నేట్ డివినిటీ ఇన్ మ్యాన్, అలా లోపల ఉన్న అంటే సెల్ఫ్ నాలెడ్జ్, లోపల ఉన్న డివినిటీని కనుక మనము డెవలప్ చేసుకున్నట్లయితే ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్లో కూడా ఇలాంటి చెడు ప్రభావాల వైపు వెళ్లకుండా ఉంటారు. Hi friends, my name is Shravani Chikoti. I am a homeo doctor. I am going to talk a few lines about how to control or protect the youth from bad attractions. What are some of the bad attractions now the teenagers or the youth are get stuck in? Some of them are smoking, drug indulgence, alcohol indulgence, no control over money, fascinating towards porn, unwise utilization of internet and social media. How to control this? We will see step by step. First of all, you teach them responsibility. Teach them responsibility, stay involved with them, be firm and consistent towards them, be a good role model to them. First, teaching responsibility. An important part of parenting a teenager is how to make decisions and how to teach the responsibility. Sit and talk about some of the dangerous and long-term consequences that risky behavior can have, like drunken drive, smoking indulgence, accidents they may lead to. You just teach them responsibility. Second, stay involved with them. You need not to be a spy to your teenagers or the youth or the children or listen to the phone conversations. Okay, you need to be very involved and interested parent with them. Ask them where you are going, with whom you are going, how much time it would take to return home. You should be honest and you should be respectable for parent with them. Third point, you should be firm and consistent. Okay, being a parent to the teenagers, they are the master negotiators, they are the master manipulators. Got it? If you give lenience to them, they are going to expect the same response every time they misbehave or break the rule. You should be firm enough and consistent with them. Fourth point is you should be a good role model. You should be a role parent. You should be an ideal person for the teenagers. Maintain a good, honest and respectful citizen in the society.
show them how to learn from their own mistakes. You should show them how to learn from their own mistakes. You want to be a consistent, but you should not be harsh with the teenagers. You should never be harsh to the teenagers. All these points you should follow so that we can protect the youth from getting not distracted or not getting distracted to the attractions, bad attractions. First one is teach the responsibility, stay involved with them, be firm and consistent, and be a good role model. Thank you. చూసారా యువత గురించి ఎంత చక్కగా చెప్పారు. వాళ్ళు చెడు మార్గంలో ఎట్లా వెళ్తున్నారు, వాళ్ళని సరైన మార్గంలో ఎట్లా పెట్టాలి. యోగా, మెడిటేషన్, సత్సంగము ఇవన్నీ కూడా యువతకి నేర్పించాలి, చాలా అవసరం ఉంది. ఇంత మంచి మెసేజ్ ఇచ్చిన డాక్టర్ రజితకి, డాక్టర్ శ్రావణికి చాలా థ్యాంక్స్. అందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే పేరెంట్స్ రోల్ చాలా ఉంటుంది, ఎల్డర్స్ రోల్ చాలా ఉంటుంది, టీచర్స్ రోల్ చాలా ఉంటుంది యువతని సన్మార్గంలో పెట్టడానికి. కానీ దీనికి కూడా యువత సహకరించాలి. వాళ్ళు చెప్పిందంతా వింటున్నారా, పెద్దవాళ్ళు చెప్పిందంతా కూడా వింటున్నారా యువత? డెఫినెట్గా వినట్లేదు. వాళ్ళ మార్గంలో వాళ్ళు వెళ్తున్నారు. వాళ్ళు సరైన మార్గంలో వెళ్ళడానికి తల్లిదండ్రులు, టీచర్సు, పెద్దవాళ్ళందరూ కూడా సహకరిస్తున్నారనే అభిప్రాయం వాళ్ళకి వచ్చేటట్లుగా మనం వాళ్ళని ఎడ్యుకేట్ చేయాల్సింది. ఎట్లయినా కానీ ఏదైనా చేంజ్ కావాలంటే ఇప్పటికిప్పుడు మనకి దొరకదు కదా. ఒక మార్పు తీసుకురావాలంటే మనలో మార్పు రావాలి, యువతలో మార్పు రావాలి. మనలో ఈజీగా మార్పు వస్తుంది పేరెంట్స్గా, కానీ మన పిల్లల్లో, యూత్లో గనక ఆ మార్పు మనం ఎక్స్పెక్ట్ చేయాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే. దేనికైనా కానీ వెయిటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక మంచి విత్తనం మనము నేలలో వేస్తే రేపే మనకి ఫ్రూట్స్ వస్తాయా? రేపు మొక్క వస్తుందా? కనీసం మొక్క కూడా రాదు. కాబట్టి ఏదైనా కూడా ఒక ఫలితాన్ని మనం ఆశించినప్పుడు మనము ఓర్పు, సహనంతో ఉండాలి. చాలా చక్కగా మంచి మార్గంలో మనం వెళ్తూ ఉండాలి, మన పిల్లల్ని తీసుకెళ్తూ ఉండాలి. అప్పుడే మనకి మంచి రిజల్ట్స్ అనేవి వస్తాయి. సో వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ అవర్ చిల్డ్రన్, our youth from bad attractions definitely. Hope all of you follow all these points suggested by Dr. Rajitha and Dr. Shravani. Thank you so much. Let's meet in another video. Jai Hind.